నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఈరోజు సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రజలకు అందుబాటులో ఉండి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని బాధ్యతగా పరిశీలించి అర్హత ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు హామీ ఇచ్చారు. లేడు వేరే కొత్తగా రాడు, మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు. నీకు లాగా లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో నిలుకన్న తల్లి కడుపు నిండా పండింది. నీలాంటి కొడుకును మోసే భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో ఆ ఊపిరి కన్న కలవో. జేపంగులూరు మండలం కశ్యాపురం గ్రామంలో ఆస్ట్రేలియన్ అప్లైడ్ ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెడీమిక్స్ ఆర్ఎంసీ ప్లాంట్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ ను పరిశీలించి పరిశ్రమ యాజమాన్యానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అద్దంకి ఆర్టీసీ డిపోలో నెలకొన్న సమస్యల పట్ల డిపో మేనేజర్ వారికి గత నెల 22న మెమోరాండం ఇవ్వడం జరిగింది. తాళ్ళూరు వెళ్లే బస్సు ఏకంగా 76 కిలోమీటర్లు పెంచి పని భారం పెంచారు. డ్రైవర్లపై వేధింపుకు డిపో మేనేజర్ గురి చేస్తున్నారని, అందుకు నిరసనగా 3వ రోజు ఎర్ర బ్యాడ్జీలు ధరించి డ్రైవర్లు విధులకు హాజరయ్యారు. డ్రైవర్లపై వేధింపులు మానుకోవాలని డిపో మేనేజర్ కు యూనియన్ నాయకులు మెమోరాండం సమర్పించారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ కేటాయించాలని, ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. కోర్సపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామం నందు పర్యటించిన అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు ఈ సందర్భంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారుల విగ్రహాలను పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం గ్రామం నందు జరుగుతున్న పులి అంజయ్య గారి కుమారుని వివాహ రిసెప్షన్ కి హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో సింగర్కొండ రోడ్డులోని చైతన్య బదిరుల పాఠశాల విద్యార్థులకు రొటేరియన్ చిన్ని వెంకట రామేశ్వరరావు వారి కుమారులు సాయి వంశీ కృష్ణ వివాహమైన సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ పువ్వాడ రామకోటేశ్వరరావు, సెక్రటరీ కరి రామయ్య, ట్రెజరర్ లక్ష్మీరెడ్డి, రోటరీ సభ్యులు చప్పిడి వీరయ్య, ఊటుకూరు రామకోటేశ్వరరావు, అంజద్ బాషా, ప్రిన్సిపల్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ చేయాలని అనుకుంటూ ఉన్నాము. ఈరోజు అబ్బాయి 2 నెలలు అవుతుంది మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ సందర్భంగా దర్శనం పిల్లలందరికీ భోజనం ఏర్పాటు చేశారు. దాని సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని చేయాలి. కానీ బాగా
మీరు ఒక రెండు స్వీట్ దక్షిణ చిన్ని కాశీగా పేరు పొందిన అద్దంకి మండలం మణికేశ్వరంలో కొలువై ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలిని నియమిస్తూ దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆలయ ప్రాంగణంలో నూతన ధర్మకర్తల మండలి సభ్యుల చేత దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభ్యులందరూ లగ్గిశెట్టి వెంకటరమణమ్మ పాలక మండలి చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి గుంటుపల్లి వాసుబాబు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు శ్రీయుత కమిషనర్ దేవాదాయ శాఖ వారి ఉత్తర్వుల మేరకు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం మణికేశ్వరానికి నూతనంగా ధర్మకర్తల మండలి యాభైకి చేపట్టినాము. ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. తదుపరి లగ్గిశెట్టి వెంకటరమణమ్మ గారిని ధర్మకర్తల మండలి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి 2 సంవత్సరాల పాటు ఈ ధర్మకర్తల మండలి పదవీ కాలం ఉంటుంది. ఈ రోజు నుంచి మన ధర్మకర్తల మండలి సహకారంతో మరియు అద్దంకి శాసనసభ్యులు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో ఈ మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని ఇందుమూలంగా తెలియజేయడం అయింది. శ్రీమతి లగ్గిశెట్టి వెంకటరమణమ్మ గారు ఈ దేవాలయానికి చైర్మన్గా 2 సంవత్సరాల కాలం పాటు వ్యవహరిస్తారు. చైర్మన్ అందులో ఒకటే అదే సార్. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల దయనీయ పరిస్థితిలో కొనసాగుతుంది. శిథిలా వ్యవస్థకు చేరుకున్న భవనంలోనే విద్యార్థులు భయాందోళనలతో చదువులు కొనసాగిస్తున్నారు. పాఠశాలలో ప్రస్తుతం కేవలం 5 విద్యార్థులు మాత్రమే ఉండగా వారికి ఒకే ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. భవనం శిథిలంగా ఉండడంతో వర్షాలు గాలులు వచ్చిన ప్రతిసారి విద్యార్థులు ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాలకు సురక్షితమైన నూతన భవనం నిర్మించాలని గ్రామస్తుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర గ్రామాల పాఠశాలకు పంపుతున్నట్లు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం 5 విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నప్పటికీ శిథిల భవనం కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. సార్ మణికేశ్వరం ఫౌండేషన్ స్కూలు హెచ్ఎంని సింగిల్ టీచరు. పిల్లలు 5 రోజు సార్ వస్తూ ఉంటారు. ఇదివరకు ప్రైమరీ స్కూల్ నుంచి ఇదివరకు స్కూల్ సార్ స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్గా మారింది. ప్రైమరీ స్కూల్ నుంచి క్రమేపీ ఫౌండేషన్ స్కూల్గా మారింది సార్. ఇది శిథిలావస్థితికి వచ్చింది భవనాలు. ఇంకా గదులు 2 గదులు ఉన్నాయి, మొత్తం కలిపి 3 గదులు ఉన్నాయి. ఇది సార్ మా స్కూల్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం డొక్కా సీత మధ్యాహ్నం పథకం బాగానే బాగుంది సార్. ఉన్న 5 వండి పెడుతున్నాము. మీకు ఎంతమంది సంవత్సరాలు లెక్క? మాకు
10 మంది లోపు ఉన్నారు సార్. ఫౌండేషన్ స్కూల్ కాబట్టి 1-2 తరగతులు కాబట్టి ఒక 5 నుంచి 10 లోపు ఉండాలంట. పిల్లలు ఈమె రాకపోవటం వల్ల ఇది పిల్లలు తగ్గారు సార్. ప్రస్తుతానికి మీకు 5 ఉన్నారు. 5 రోజులు. మీ పేరండి? నా పేరు మావో సార్. పి మావో. అద్దంకి మండలం మణికేశ్వర గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితి రోజు రోజుకు అన్యంగా మారుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పలుచోట్ల డ్రైనేజీలలో పూడిక పేరుకుపోవడంతో మురుగునీరు ముందుకు వెళ్లకుండా నిలిచిపోతుంది. దీంతో దుర్వాసన వ్యాపించడంతో పాటు దోమల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానికులు వాపోతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో అపరిశుభ్ర వాతావరణం కారణంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులు, కాలనీలలో చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రత సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వెంటనే పంచాయతీ ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజీల్లో పేరుకుపోయే పూడికను తొలగించి రోడ్లు శుభ్రపరచడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల నివారణ మందుల పిచికారీ చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో వెళ్లే ప్రధాన రహదారి అధ్వాన స్థితికి చేరుకుంది. అద్దంకి మేదరమెట్ల నామ్ రోడ్డు నుంచి మణికేశ్వరం వరకు తారు కంకర ఊడిపోవడం రహదారి గుంతలమయంగా మారింది. పలుచోట్ల రోడ్డు కోతకు గురి కావడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఈ మార్గంలో ప్రయాణించే గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా గుంతలు మరింత పెరిగి రాకపోకలు కష్టసాధ్యంగా మారాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాలు జరిగేలోపు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు సురక్షిత రవాణా కల్పించాలని మణికేశ్వరంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అద్దంకి మండలం కోర్సపాడు గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమీపంలోని సైడ్ కాలువలో చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన జల్లుతున్నాయి. దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఆ మార్గంలో ప్రయాణించే గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు. కాలువలను శుభ్రపరిచి పూడిక తీత చేపట్టి నెలలు గడిచాయని గ్రామస్తులు చెబుతున్నారు. మరికొన్ని ప్రాంతాలలో పిచ్చి మొక్కలు పెరిగి కాలువల ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేయించాలని, గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఏం చేయాలి కదా. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.